న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో పలు చోట్ల స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు, మహానాడు సంబరాలు. యాక్సిడెంట్ చేసిన ముద్దాయిని అరెస్ట్ చేయాలి, మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద నిరసన. శ్రీరస్తు కళ్యాణ మండపంలో అంబరానంటిన మహానాడు సంబరాలు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి రోగి మృతి, ఆసుపత్రి ఎదుట బంధువులు నిరసన. ఈడీలను ఉసిగొల్పి బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుందంటూ ఆరోపిస్తున్న సిపిఎం శ్రీనివాసులు. మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ వికటించి మృత్యువాత పడ్డ రైతు బంధువుల ఆందోళన. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం వారణాసిపల్లికి చెందిన రైతు 51 సంవత్సరాల శ్రీనివాసులు నాయుడు వీపుపై గడ్డ రావటంతో అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం రాగా బుధవారం రోజు ఉదయం ఆపరేషన్ చేయగా సాయంత్రం వేళకు రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో రోగి బంధువులు ఆపరేషన్ వికటించడంతో రైతు తీవ్ర అస్వస్థతకు గురైనాడని ఆందోళన చెంది ఆసుపత్రి యాజమాన్యంతో గొడవకు దిగిన బంధువులు రోగిని పట్టణంలోనే మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వెంటిలేటర్లో ఉంచి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందడంతో తొలుత ఆపరేషన్ చేసిన ఆసుపత్రి వద్దకు వచ్చి మృతుని బంధువులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శ్రీరస్తు కళ్యాణ మండపంలో అంబరానంటిన మహానాడు సంబరాలు. మదనపల్లి నియోజకవర్గంలో 2వ రోజు మహానాడు సంబరాలు జరుపుకున్న టీడీపీ శ్రేణులు పట్టణంలోని 7 క్లస్టర్ ఇన్ఛార్జ్ కదిరి రాజ్ కుమార్ మరియు 7 క్లస్టర్ కో కన్వీనర్ వేమయ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు ఎమ్మెల్యే షాజహాన్ బాసా ఆధ్వర్యంలో ముందుగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి దోహదపడుతుందని, ఆనాడు ₹2 కిలో బియ్యం పథకం నుండి నేడు మహిళల డ్వాక్రా వరకు అనేక రకాల అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందే అని కొనియాడారు. గత ప్రభుత్వంలో ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వానికి చరమగీతం పాడి కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపించి తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా ప్రజలు కోరుకున్నదని మదనపల్లిలో 2వ రోజు మహానాడు కార్యక్రమంలో కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, టీడీపీ అభిమానులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మా దేశం నా బాధ్యత మోడీ గారు పిలుపు మేరకు మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని మన రాష్ట్రంలో ఉన్నటువంటి 1875 క్లస్టర్ పరిధిలో మహానాడు నిర్వహించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో క్లస్టర్ నెంబర్ 7 కదిరి రాజ్ కుమార్ క్లస్టర్ కో క్లస్టర్ గా వేమయ్య గారు శ్రీరస్తు కళ్యాణ మండపంలో 2వ రోజు మహానాడు విజయవంతం అందరూ చేసినారు. వారందరికీ కూడా మా క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్షులు అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల పక్షాన ఉండి సంక్షేమం అయితేనేమి, అభివృద్ధిని అయితేనేమి ఈ రాష్ట్రంలో పరుగులు పెడతారు. అందుకోసం ఈ ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని వక్షాల పద్ధతిలో జరిగిన మహానాడును అందరూ ప్రజెంట్ చేసుకొని గొప్పగా మదనపల్లి నియోజకవర్గంలో మన క్లస్టర్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా క్లస్టర్ పరిధిలో వేమయ్య గారు అయితేనేమి, యూనిట్ ఇన్ఛార్జీలు మన రాధక్క అయితేనేమి, గిరీష్ అన్న అయితేనేమి అందరూ కూడా బాగా వర్క్ చేసి మంచి ఫలితాలు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మా క్లస్టర్ పరిధిలో అందరినీ కూడా కలుపుకొని బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు కలుపుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ
తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసే విధంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై హింద్. మహానాడుకు తెలుగు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. నిన్న కూడా 10 గంటలకు క్లస్టర్ 7 రాజ్ కుమారు, వేమయ్య అనే నేను మా ఆధ్వర్యంలో, అలాగే వార్డు ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అలాగే లోకల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా, సీనియర్ కార్యకర్తలు కానీ వీళ్ళంతా పాల్గొని నిన్న ఎమ్మెల్యే గారి సమక్షంలో జెండా ఆవిష్కరించి, అలాగే ఎన్టీఆర్ బొమ్మకి పూలహారం వేయడం, ఇలా అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని నిన్నంతా విజయవంతమైంది. ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి శుభాకాంక్షలు ఎన్టీఆర్ సర్కిల్ లో చేసుకొని వెంటనే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రామారావు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన తారక రామారావు గారు. 2 రూపాయలకే కిలో బియ్యం పెట్టారంటే ఆ రోజుల్లో, ఈ రోజుల్లో 2 రూపాయలు ఎవరైనా పెడతారు. ఆ రోజుల్లో అన్నం అనేదే తెలియని జనాలకు తెలియని రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి అన్నం అందించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మన ఎమ్మెల్యే గారు, ఇలా ఈ లా అండ్ ఆర్డర్ కూడా ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ ఎలా ఉంటుందంటే, సామాన్యులు ఎక్కడికైనా అర్ధరాత్రి ఆడ మనిషి తిరిగినప్పుడే స్వతంత్రం వచ్చిందంటారు కదా, అట్లా మన టీడీపీ ప్రభుత్వం ఉంటే స్వచ్ఛందంగా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ గలాట్లు ఉండవు. ప్రతి ఒక్క దానికి కూడా నిమ్మలమైనగా ఉండే విధంగా ఉంటుంది మన తెలుగుదేశం పార్టీ. కాబట్టి రాబో రోజుల్లో కూడా పార్టీని బలోపేతం చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దానికి ఎమ్మెల్యే గారు మీ వార్డులో అందరి తరపున, వార్డు ఇన్ఛార్జ్ తరపున, అందరి తరపున ముందు నిన్న 27, 28వ తారీఖు మహానాడు కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా మదనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా మహానాడు ప్రోగ్రామ్ కి చేసి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయడం జరిగిందండి. ముఖ్యంగా మహానాడు అంటే, ఆ మహానాడులో కొన్ని తీర్మానాలు జరుగుతాయి. ఆ తీర్మానంలోనే మొట్టమొదటిగా మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకొని వచ్చిన తీర్మానం కూడా చేయడం జరిగిందండి. అందుకు మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇంకా చాలా వరకు చాలా పథకాలు అయితేనేమండి, పథకాలనే కాకపోయినా ఇంకా చాలా కూడా తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఈ మహానాడులో తీర్మానం చేసిన ప్రతి ఒక్క దీన్ని కూడా ముందుకు తీసుకొని పోయేసి దాన్ని జయప్రదం చేసినగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకోబోతారు. మామూలుగా కూడా జరిగేది అదే అంతేకాకుండా ఈ రోజు అలాగే మహానాడు జరిగే ప్రతి ఒక్క చోట కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అలాంటి మహానుభావుడు మన ముందు లేకపోవడం మనందరూ చేసుకున్న దురదృష్టం అనేది తెలియజేసుకుంటున్నాము. ఆయన ఎన్నో పథకాలు తీసుకొని వచ్చాడు. ముఖ్యంగా మహిళల కోసమే ఆయన రిజర్వేషన్స్ తీసుకొని రావడం జరిగిందండి. మహిళలకు అందరికీ కూడా ఆస్తిలో సమాన హక్కు కావాలని చెప్పని మొదటి బిల్లు పెట్టిన వ్యక్తి నా అన్న ఎన్టీ రామారావు గారే. కిలో 2 రూపాయలు బియ్యం పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారికే దక్కుతుంది. డోక్రా సంఘాలు పెట్టిన ఘనత ఎన్టీ రామారావుకే దక్కుతుంది. అంతేకాకుండా మహిళల కోసమనే యూనివర్సిటీ తీసుకొని వచ్చిన ఘనత కూడా అన్న ఎన్టీఆర్ గారికే దక్కుతుంది. ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే చాలా పథకాలు కూడా అప్పట్లో ఆయన చేసినవి అన్ని కూడా ఇప్పుడు ముందుకు తీసుకొని పోతున్నారు. అలా ముందుకు తీసుకునే ఘనత కూడా మన ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే లోకేష్ అన్న గారు ఆయన అడుగు జాడల్లోనూ వీళ్ళిద్దరూ నడిచి జనాల కోసం, ప్రజల కోసం ఎంతో ముందుకు తీసుకున్న పథకాలన్నీ కూడా చాలా బాగా ఇదవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ అడుగు జాడల్లోనే నడిచి ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేసి కార్యకర్తలు అలాగే నాయకులు అందరూ సమానంగా చూసుకున్న మొట్టమొదటి పార్టీ టీడీపీ పార్టీనే. తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తకి గుర్తింపు ఉంటుంది.
దానికి నిదర్శనం మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక డోక్రా సంఘం సభ్యురాలుగా ఉన్నట్టు నేను టౌన్ మహిళా అధ్యక్షులను అయ్యాను చేశారు. అదే విధంగా ఎక్స్ కౌన్సిలర్ గా ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎక్స్ కౌన్సిలర్. అంతేకాకుండా నాకు పార్లమెంటు ఉప అధ్యక్షాలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఏ రాజకీయ అనుభవం లేకపోయినా మాకు అంటే మామూలుగా వెనక ముందు ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటేనే వాళ్ళకి పదవులు ఇస్తారు. కానీ మా తెలుగుదేశం పార్టీలో అలా కాదు. ఎవరైతే కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఇచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వడం మా పార్టీలోనే దక్కుతుంది. అందుకే తెలుగుదేశం పార్టీ అంటే కూడా ప్రతి ఒక్క మహిళనే కాకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి పార్టీకి మేమున్నాం అన్నిట్లుగా కష్టపడుతుంటారు. పార్టీ లేని సమయంలో కూడా చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది పదవులు వచ్చాయి, ఇంకా చాలా మంది అలాగే నిరుత్సాహంగా ఉన్నారు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీ న్యాయం చేస్తుంది. కాబట్టి ఇంకా కూడా కష్టపడి మనము రాబోయే ఎలక్షన్స్ లో మన పార్టీ ఇంకా బలోపేతం చేసి 2029లో మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పని. నమస్కారం. ఈరోజు యావత్ తెలుగు జాతి గర్వంగా తలెత్తుకొని జరుగుతుందంటే ఆ రోజు మనం మద్రాసీల నుంచి రాష్ట్రం విడిపోయినప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రతి తెలుగువాడికి జరుగుతున్న అవమానాన్ని, మనం జరిగిన నష్టాన్ని మళ్ళీ మనకి ఎప్పుడు కానీ ఫ్యూచర్ లో ఉండకూడదని చెప్పిండు. ఆ రోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన తెలుగు జాతి ఖ్యాతిని తెలియజేసి మనకి తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఏర్పడి మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది. అలాగే మళ్ళీ మనకి 2014లో రాష్ట్రం విడిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బస్సులో నివాసం ఉండి బస్సులోనే మన పాలన జరిపించి మళ్ళా ఆంధ్రుల గౌరవం నిలబెట్టారు. కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారైతేనేమి, అలా తెలంగాణ ఇలా ఆంధ్రప్రదేశ్ లో అయితేనేమి ప్రతి తెలుగువాడు గుర్తు పెట్టుకోవాల్సింది, ఈ రోజు తెలుగువాడు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నారు. తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలంగా సంతోషంగా ఉన్నాయంటే పూర్తిగా అది తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య కారణం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలు మీరు ఈ రోజు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమనగా, మనకు కావాల్సింది దోపిడీ రాజ్యం కాదు, మనల్ని కావాల్సింది మనల్ని కాపాడే రాజ్యం అని చెప్పి అది పూర్తిగా తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. కాబట్టి రాబోయే ప్రాంతీయ ఎలక్షన్ లో కానీ 2029 అసెంబ్లీ ఎలక్షన్లు అయితేనే, పార్లమెంట్ ఎలక్షన్స్ అయితేనేమి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క నిమిషం ఆహర్నిశలు కష్టపడి మళ్ళీ మన తెలుగు జాతి గౌరవం నిలబడాలంటే మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుచు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి తెలుగు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు 2026 మహానాడు ఎంతో గొప్పగా మనం జరుపుకుంటున్నాము. ఈ మహానాడు తెలుగుదేశం పార్టీకే కాకుండా యావత్ తెలుగు జాతికి ఒక గర్వకారణము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పండుగని జరుపుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి చేరవలసిందిగా, దీంట్లో ఎన్ని అభివృద్ధులు ఉంటాయి, ఎంత మాత్రం మనం ప్రజల కోసము పాటుపడాలని చెప్పేది కూడా మహానాడులో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ప్రతి తెలుగుదేశం కుటుంబము ఈ మహానాడిని ఈరోజు రెండో రోజు మహానాడు విజయవంతంగా వేలాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆయా కష్టాలలో అద్భుతమైన చక్కగా అందరూ వచ్చి హాజరయ్యి మరి మహానాడును జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, నియోజకవర్గ నాయకత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షుల వారికి, అలాగే మదనపల్లి పట్టణం అధ్యక్షుల వారికి, అలాగే మైనారిటీ సీటు మదనపల్లి నియోజకవర్గానికి ఇచ్చి అద్భుతమైన మెజారిటీతో మా ప్రియతమ నాయకులు గౌరవ్ మొహమ్మద్ షాజహాన్ బాషా గారిని గెలిపించి మరి వారి నాయకత్వంలో ఈ మహానాడు రెండవ మహానాడు జరుపుకోవడం చాలా అద్భుతంగా ఉందని, మరి ఏదైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించారో గౌరవ నందమూరి తారక రామారావు గారు, అదే ఉద్దేశంతో బలహీన వర్గాలకు ఈ రోజు మహానాడులో ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహానాడు గౌరవ
మంత్రివర్యులు నారా లోకేష్ గారి నాయకత్వంలో జరుపుకోవడం, మరి ఆ డయాసస్ లో ఏదైతే మహానాడు వేదిక ద్వారా అన్ని వర్గాలకు సమిత స్థానం ఇచ్చి అన్ని వర్గాలు శ్రేయస్సు కొరకు మరి ఏదైతే మాట ప్రకారంగా సూపర్ 6 ఇచ్చి ఈ 2 ఏళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చక్కగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి మరి ఉమ్మడి ప్రభుత్వం, చక్కని కుటుంబ ప్రభుత్వం, మరి ముఖ్యమంత్రి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చాలా చక్కగా 2 ఏళ్ళు సక్సెస్ఫుల్ గా సూపర్ 6 హిట్ అయిందని మేము తెలియజేస్తూ, మహానాడుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆయా కస్టర్లో ఇన్ఛార్జీలకి, అధ్యక్షులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రాత్రింబగలు అనకుండా రాత్రి 1 గంట ప్రాంతంలో మా ఎమ్మెల్యే గౌరవ్ మొహమ్మద్ షాజహాన్ బాషా గారు ఈ 7వ కస్టర్కి వచ్చి అర్ధరాత్రి వరకు ఇక్కడ అన్ని విషయాలు చూసి నాయకత్వానికి రోజు నందమూరి తారక రామారావు గారి జయంతి, అందరూ మహానాడుకు వచ్చి జయప్రదము బాగా చేసినారు, బాగా సక్సెస్ అయింది. 27 కానీ 28 కానీ అదే నెల్లూరులో జరిగితే ఇంకా బాగా అయ్యేది. ఏమంటే హెచ్ఎల్ లాగా చేస్తున్నారు, దానికి నేను సంతోషిస్తున్నాను. బాగా జరిగింది. మదనపల్లిలో పలు చోట్ల ఘనంగా స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలు. పలు చోట్ల మహానాడు సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్. అన్నమయ్య కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్, నిమ్మనపల్లి సర్కిల్, మరికొన్ని చోట్ల ఎన్టీఆర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి నిమ్మనపల్లి సర్కిల్లో టీడీపీ జెండా ఆవిష్కరణ చేసిన సందర్భంగా మాట్లాడుతూ, తెలుగువారి ఢిల్లీ స్థాయిలో చాటిన మహనీయుడు, పేదల పెన్నిధి, వారు అందించిన సంక్షేమ పథకాలను మరోసారి గుర్తుకు తెచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, స్వర్గీయ ఎన్టీఆర్ గారు సినిమా రంగంలో పౌరాణికం అధికారిగా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇటు రాజకీయాల్లో మహిళల పక్షపాతిక, ₹2 బియ్యం, డ్వాక్రా సంఘాలు, మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం, మరెన్నో పథకాలు అందించిన ఘనత ఎన్టీఆర్దే అంటూ కొనియాడిన కలెక్టర్ నిశాంత్ కుమార్. నటరత్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భమున 104వ జయంతి సందర్భమున మనమందరము కలిసి, వాస్తవం చెప్పాలంటే భారతదేశానికే ఆదర్శవంతమైన నాయకుడు. పార్టీ స్థాపించింది వ్యక్తిగత స్వలాభం కోసం కాదు, పార్టీ తీసుకొని వచ్చింది సొంత అజెండా కోసం కాదు, పార్టీ తీసుకొని వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసం. ఏమేమి మనిషికి మంచి గుడ్డ ఇవ్వాల, ఒక ఇల్లు ఇవ్వాలి, నీడ ఇవ్వాల, ₹2 కిలో బియ్యం ఇవ్వాల, రైతులకు పూర్తి స్థాయి ₹50కే కరెంట్ ఇచ్చేటట్టుగా పూర్తి స్థాయిగా ఒక ఆలోచనతో, ఒక ధ్యేయంతో పనిచేసిన మనిషి ఎన్టీ రామారావు గారు. ఆయన మన అందరికీ ఆదర్శం. అటువంటి మహనీయులకు మనము మన పిల్లలకి ఆదర్శంగా తీసుకొని మనం ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మనం అందరము కలిసి ముందుకు నడవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే కాదు, యావత్తు 5 కోట్ల ఆంధ్రుల తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన చరిత్ర నందమూరి తారక రామారావు గారిని సవినయంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి జోహార్ అన్న ఎన్టీఆర్. నిన్న ఈరోజు మహానాడు మదనపల్లి కాన్స్టిట్యున్సీలో 10 క్లస్టర్లు ఉన్నాయి. 10 క్లస్టర్లో కూడా చాలా ఘనంగా పండుగ జరుపుకున్నారు. ఈరోజు నిన్న జరిపారు, ఈరోజు జరుపుతున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మా మదనపల్లి కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్ అన్న వెంకటేష్ అన్న గారు, నెట్టం వెంకటేష్ అన్న వచ్చారు. నేను ధన్యవాదాలు అన్న. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు. పార్టీలో ఉన్న నాయకులకు అందరికీ బలోపేతం చేస్తూ అందరితో కలిసి నడుస్తున్నారు. రేపు ఇప్పుడు అందరూ తమ తమ క్లస్టర్లో వెళ్ళి మీ కార్యక్రమాలు బాగా చేసి ఈరోజు మొత్తం మహానాడు జయంతిని జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఆయన మాట ఒక జీవోలాగా నడిపించాడు. ఆయన ప్రతి క్షణం ఎక్కడైతే ఆలోచన చేస్తారో
ఆ ఆలోచనకి అమలు చేశాడు. ఆ ఆలోచన తన మనసులో కానీ తన మెదడులో కానీ పెట్టుకోలేదు. ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వాలనుకున్నారు. ఎంతోమంది అప్పుడున్న అధికారులు కాదు జరగదంటే కూడా లేదు ఇవ్వాల్సిందే అని ఒకే మాటతో ఆడబిడ్డలకు ఆస్తిలో సమానత్వం అన్నారు. ఖచ్చితంగా సమానత్వమే జరిగింది. అదే కాకుండా పరిపాలన దక్షత ప్రజలకు అంకితము, ప్రజల కోసం ఉండాలా కానీ మా వ్యక్తిగత రాజకీయ నాయకులకు వాళ్ళ అవసరాలకు కాదు, ప్రజా అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్టేట్ ఫంక్షన్గా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలిసినట్టుగా తెలుగు ప్రజలే కాదు, ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో చాలా గొప్ప పేరున్న మనిషి జయంతి ఈరోజు. భారతదేశంలో సినిమా రంగం కొత్తగా అభివృద్ధి చెందినప్పుడు 1949 సంవత్సరంలో ఫస్ట్ టైం ఒక సినిమాలో యాక్ట్ చేసి ప్రజల వరకు ఆయన కళని వెళ్ళిన మనిషి ఎన్టీఆర్ గారు. మన అందరికీ తెలుసు, హీ వాజ్ బోర్న్ ఇన్ కృష్ణా. ఎమ్మెల్యే బంగపల్లి సాజన్ గారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆల్ ది public participants, dear students, I pay my deepest respect and gratitude on the NTR Jayanti today. Garamia NTR Garu, who was not only a prominent film personality but also ఏదైతే కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాన్ని జై చంద్రబాబు నాయుడు. ఈ కార్యక్రమాన్ని ఎందుకు మనం జరుపుకుంటున్నాం? నందమూరి తారక రామారావు మరి జయంతి అంటే ఆయన యువపురుషుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు, అందులో మన తెలుగువాడు అనే పదానికి నిర్వచనం ఇచ్చిన ఎన్టీఆర్ ఆయన చిరస్మరణీయుడు. అంటే మన భారతదేశంలో తెలుగువాడు అనే వారికి గుర్తింపే లేదనమాట. మన మద్రాసులో ఉన్నప్పుడు మద్రాసులు అనేవాళ్ళు కానీ తెలుగు వారికి చాలా చులకగా తెలుసు. భారతదేశం మొత్తం రాష్ట్రంలో కూడా ఆ చులకలు అనే భావన తొలగించి ఈరోజు తెలుగు వాడనేవాడు ప్రపంచ పటంలో నిలిపిన ప్రఖ్యాత నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ 9 నెలల పార్టీని పెట్టి అధికారం తీసుకున్న తర్వాత అందరికీ రాష్ట్రంలో రాజకీయం అంటే ఏమిటి నిర్వచనాన్ని చెప్పిన నాయకుడు. ఈరోజు ఆయన నేర్పిన రాజకీయంలోనే ఈయనంతా నాయకుడు ఎదిగినారంట. కాబట్టి ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ జయంతి రోజు ఈ టీవీ వచ్చేటప్పుడు మా నాయకులు ప్రకటిస్తారు. ప్రసంగం వినియోగించుకుంటున్నాం. ఇప్పుడు తిరుపతి బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తుందంటూ ఆరోపిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు కేరళ మాజీ సీఎం సిపిఎం అగ్రనేత పినరయి విజయన్ నివాసాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్రజాస్వామికంగా జరిపిన దాడులను సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఖండిస్తూ గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ కేరళలో కాంగ్రెస్ కుమ్మక్కై ఏడిని ఉసిగొల్పి రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికార దుర్వినియోగం చేస్తూ దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా వాడుకుంటోందని మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురి చేసేందుకే ఎటువంటి దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు. కేరళలో ప్రజాదరణ కలిగిన పినరయి విజయన్ ప్రతిష్టను భంగపరచడానికే కేంద్రం ఈ కుట్రకు తెరలేపిందని ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఇలాంటి కక్షపూరిత దాడులు పునరావృతమైతే ప్రజాస్వామ్యవాదులతో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎదురుదెబ్బలు తిన్నటువంటి బీజేపీకి ఏమాత్రం సిగ్గు లేకుండా ఈరోజు కేరళ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో దేశంలో అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదరికాన్ని నిర్మూలించినటువంటి
వ్యక్తిగా ఈరోజు మన్ననను పొందుతున్నటువంటి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి విజయన్ పైన ఈడీని ఉసిగొల్పి దాడులు తెగపడడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఆమ్ ఆద్మీ పార్టీని కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, వైసీపీని, తెలుగుదేశాన్ని, చివరికి అన్ని రకాల పార్టీలని కూడా బెదిరించి వాళ్ళను లోపరుచుకున్నటువంటి ఈ బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేదానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్న కేరళలో జరిగినటువంటి సంఘటన. పినరయి విజయన్ ఇండ్ల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ ఈడీ అధికారుల్ని తరిమికొట్టినటువంటి పరిస్థితి మనం దేశం అంతా కూడా చూసింది. వాళ్ళు చేసినటువంటి దాడుల్లో ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకి తగిన ఆధారాలు నిరూపించలేకపోయినారు. అయినప్పటికీ ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నమే జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య హక్కులకి చాలా తీవ్రమైనటువంటి ఆటంకం బీజేపీ కలిగిస్తూ ఉంది. ఆ బీజేపీతో కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కుమ్మక్కయ్యి ఈరోజు సిపిఎంను ఇరుకును పెట్టాలని చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు బెంగాల్లో 35 సంవత్సరాలు పరిపాలన చేసిన, త్రిపురలో 30 సంవత్సరాలు పరిపాలన చేసిన, కేరళలో గత 50 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్నటువంటి ఎవరు కూడా సిపిఎం నాయకులు ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణలు కూడా నిరూపించలేనటువంటి పరిస్థితి. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ దేశంలో ఎర్రజెండా రాజ్యాన్ని స్థాపించడం కోసం తమ ఆస్తుల్ని పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేయడానికి వచ్చినటువంటి గొప్ప గొప్ప నాయకుల్ని అందించినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంది. ఇట్లాంటి సిపిఎం మీద మీరు మరకలేయడానికి, మసిపోయడానికి ప్రయత్నం చేస్తే మీరే అబాస్ ఫాలో అవుతారు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఇట్లాంటి చర్యల్ని ఖండించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ, జనసేన నాయకులు కూడా ఆలోచించాలి. బీజేపీని దెబ్బ కొట్టకపోతే, బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను కనుక ఎదిరించకపోతే రేపు భవిష్యత్తులో మీకు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ పార్టీలని కాపాడుకోవడం కోసమైనా ఈ దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ హక్కులు ఉండాలి. కాబట్టి మీరు కూడా ఆలోచించాలని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాము. యాక్సిడెంట్ చేసిన వాహనం డ్రైవర్ను అరెస్ట్ చేయాలంటూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన బంధువులు. సోమల మండలంలో ఈ నెల 19వ తేదీన ద్విచక్ర వాహనందారుణ్ణి ఢీకొన్న టాటా ఎస్ వాహనం రోడ్డు ప్రమాదంలో గాయపడిన పొంగనూరు మండలం రాంపల్లికి చెందిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనలో యాక్సిడెంట్ లో గాయపడిన రాంపల్లికి చెందిన 21 సంవత్సరాల రామ్ చరణ్ నిన్న మధ్యాహ్నం తిరుపతిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో టాటా ఎస్ వాహన డ్రైవర్ ను అరెస్ట్ చేయలేదని మృతదేహంతో స్టేషన్ ముందు పొంగనూరు తెరువెళ్ల ఆందోళన చేస్తున్న మృతుని బంధువులు. Get